ఏం చేస్తున్నావురా? చదువుకుంటున్నా నాన్న. చదువుకుంటున్నావా? చేనికి పొమ్మన్నాను కదా. కొంచెంసేపు చదువుకొని తర్వాత పోతాలే నాన్న. పొద్దు పోతుందిరా, చేనికి పో. కొంచెంసేపు చదువుకొని పోతానని అన్నాను కదా. చేనికి పోరా, పో. పోతున్నా నాన్న. చదువుకుంటాడంట, చదువుకుంటాడు. చదివి ఎవరిని ఉద్ధరించాలో ఏంటో. చదవంటే ఆట అయిపోయింది వీళ్ళందరికీ. పోస్ట్ 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 పోస్ట్. చిగిన లేసిందా నీకు? ఏంటి సారు మీరు వెంటున్నారని నాకేం తెలుసు సారు, ఏమనుకోకూడదు. సర్లే కానీ నీ పేరేం పేరు? నా పేరు రాజు సారు. మీకు ఒక ఉత్తరం వచ్చింది కానీ నేను ఇవ్వా. ఉత్తరమా? ఇవ్వండి సారు. సంతకం చేయండి. సంతకమా? అది ఎలా చేయాలి సారు? నా కర్మ, మీకు సంతకం రాదా? రాదు సారు. సరే మీ చెయ్యి ఇవ్వండి. సారు సారు ఈ ఉత్తరం చదవండి సారు. ఏమి ఇది కూడా నేనే చేయాలా? చదవండి సారు. మీకు చదువు రాదా? రాదు సారు. మీ పోరగాడు లేడా? మా పోరగాడు లేడు సారు. ఎక్కడికి పోయినాడు? మా పోరగాడు చేనికి పోయినాడు సారు. మీరు చదువురి సారు. మీ పోరగాన్ని బడికి పంపించకుండా చేనికి పంపించడం తప్పు కదా. సరేలేండి సారు, చదవండి సారు. లేదులేయా. సారు సారు చదవండి సారు. ఇలా ఉత్తరాలు ఇచ్చిన చోటంతా చదువుకుంటా పోతే మిగతా ఉత్తరాలు ఎవరు వంచుతారు? మా తాత వంచుతాడా? చదువురి సారు. పోయా. సారు సారు ఈయన చదవలేదే. ఈ ఉత్తరాన్ని ఎవరు చదువుతారబ్బా? నాకేమో చదువు రాకపోయా. ఈ ఉత్తరాన్ని ఎలా చదవాలి? ఈ ఉత్తరాన్ని ఇలా చదవాలా, ఇలా చదవాలా, కూర్చొని చదవాలా, పడుకొని చదవాలా? ఎలా చదవాలమ్మా? నాకేమో చదువు రాకపోయా. ఎలా చదవాలి? ఎలా చదవాలమ్మా? అన్న పాతి అమ్మో ఈ రాజుగాడ చూసిందంటే అస్సలు వదలడు. పట్టుకున్నట్టే పట్టుకుంటాడు. ఇక నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. అరే మల్లేశా, అరే మల్లేశా ఇటు రారా. ఏంది? ఉత్తరం చదవరా. ఉత్తరమా? చదవరా. దీన్ని ఎలా చదవాలబ్బా? సరే నేను రేపు పొద్దునకు వచ్చి చదువుతా. అరే ఇప్పుడు చదవరా. పొద్దునకు వచ్చి చదువుతా అంటున్నా కదా. అరే ఇప్పుడు చదవమంటే నీకు తెలియదా? ఇది కొత్త రోగం. అదేం రోగం రా? ఇప్పుడు నాకు కళ్ళు కనిపించవు. కళ్ళు కనిపించవా? పొద్దుగానే కళ్ళు కనిపించవా? రా చదువు. పొద్దున వచ్చి చదువుతా అంటున్నా కదా. అరే చదవమంటే పొద్దునకు వచ్చి చదువుతా. అరే మల్లేశా మల్లేశా మీరు చదవకుండానే కానీ ఈ ఉత్తరాన్ని ఎలా చదవాలబ్బా? ఎలా చదవాలి? ఎలా చదవాలబ్బా? ఈయనెవరబ్బా కొత్త గుండు? బాగా చదువుకున్న వాడిలా సూటు బూటు వేసుకుని ఉన్నాడే. మనమే అడుగుదామా? సారు, ఓ సారు. అన్న మిమ్మల్నే సారు. ఈ ఉత్తరం చదవండి సారు. ఉత్తరమా? చదవాలా? చదవండి సారు. చదవాలా? చదవండి సారు. ఏంటి సారు? సిగ్నల్ అందట్లేదు. సిగ్నలా? చదవడానికి సిగ్నల్ ఏంటి సారు? చదవడానికి సిగ్నల్ కావాలి కదా. చదవండి సారు. సిగ్నల్ అందట్లేదు. సిగ్నలా? చదవడం రాకపోతే చదవడం రాదని చెప్పొచ్చు కదా. అవును, నాకు చదువు రాదు. చదవడం రాకపోయినా సూటు బూట్ వేసుకొని బిల్డప్ ఒకటి. వెళ్ళండి వెళ్ళండి. ఎలా చదవాలబ్బా? పోస్ట్ 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 ఉన్నారే. పోస్ట్. ఈ ఉత్తరం చదవండి సారు. ఏమి ఇంకా ఎవరు చదవలేదా? చదవలేదు సారు. ఈయనకేమో ఏదో రోగం అంట సారు, చదవడానికి రాదంట. ఈయనేమో సూటు బూట్ వేసుకొని చదువుకున్న వాడిలా ఉన్నారు కానీ చదవడమేమో రాదంట సారు. మీరు చదువురి సారు. సరే. నా ప్రియమైన రాజు, మీ అత్త మామలు రాయినదేమనగా? అరే అరే ఎందుకు ఏడుస్తున్నారు? రా లయ్యండ్రా లయ్యండ్రా. చదవడం రాకపోయినా ఏడుపొకటి. వెళ్ళండి వెళ్ళండి. మీరు చదువురి సారు.
నా ప్రియమైన రాజు, మీ అత్తమామలు రాయినదేమనగా మీ భార్యకు. అరే అరే మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నారా? లేయండ్రా లేయండ్రా, ఇంకోసారి వచ్చారనుకో కాళ్ళు ఇరగొడతా చూడండి. వెళ్ళండి వెళ్ళండి. చదవడం రాకపోయినా బిల్డప్ ఒకటి చదువురి సారు. నా ప్రియమైన రాజు, మీ అత్తమామలు రాయినదేమనగా మీ భార్యకు కొడుకు పుట్టాడు. నాకు కొడుకు పుట్టిండు, నాకు కొడుకు పుట్టిండు. నాటు 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 నాటు. ఒరే ఓ చదవడానికి రాకపోయినా ఓ వచ్చినారంట వచ్చినారు. వెళ్ళండి వెళ్ళండి. మీరు చదువురు సార్. రే చింటూ, అరే చింటూ, రే నీకు తమ్ముడు పుట్టిండురా. నాకు తమ్ముడు పుట్టిండా? నాకు తమ్ముడు పుట్టిండు, నాకు తమ్ముడు పుట్టిండు, నాకు తమ్ముడు పుట్టిండు. సంబరాలు సారు గాని ఏమయ్యా, నువ్వైనా చదువుకోలేదు, మీ పోరగాలనైనా చదివించు. అవును సారు, నేను ఎలాగో చదువుకోలేదు. ఈ కొడుకునే కాకుండా నిన్న పుట్టిన కొడుకుని కూడా బాగా చదివించి గొప్ప గొప్ప ఆఫీసర్లను చేస్తాను సారు. నా కథ మీ అందరికీ సమజయ్యట అర్థమయ్యే ఉంటుందిలే. మీరు కూడా మీ పిల్లలని నాలాగా పనులకు పంపకుండా బడులకు పంపించి బాగా చదివించండి. ఈ కథలోని నీతి ఏమనగా